ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మంచి డివోషన్ కావాలా, స్వామీజీ మీద ప్రేమ పెంచుకోవాలి. మీరు ఆ ప్రీతి ప్రేమ అంటే మీరు సినిమా ప్రేమ ఉంది అది కాదు, ఆ ప్రేమ అనుకోకండి. అమరా మధుర ప్రేమ ఉంది అది కాదు, అదే డ్యూయల్లు పాట అవి కాదు. అవి నిజమైనటువంటి ప్రేమను పెంచుకున్న శ్రద్ధ. ఆ పెంచుకున్నప్పుడు మాత్రమే నా మాట మీకు బాగా అర్థమవుతుంది. నా మీద ప్రేమ లేకపోతే, నా మీద భక్తి లేకపోతే మీకు తలకాయ కొట్టుకున్నా అర్థం కాదు. అన్ని అబద్ధం, అన్ని తప్పుడుగానే వస్తాయి మీకు. ప్రతి ఒక్క పని కూడా వాళ్ళ మంచిది కొరకే చేస్తూ ఉంటారు స్వామీజీ, కానీ మనం తప్పుగా తెలుసుకుంటూ ఉంటాం. అది మనలో ఉండేటువంటి పాపం. అది మనం తప్పుగా, ఆయనకేం పట్టింది, ఎట్లా ఉండగలరు, ఎట్లనో ఉండిన స్వామీజీ ఇట్లా ఉన్నారంటే మీకోసమే ఉన్నారు అర్థం. ఇట్లా చేసి మీ దగ్గర నేను ఉండాలి, నా అక్కర్లేదే, నేను సొంత హాయిగా ఉండిపోతూ ఉంటే నేను ఇట్లా నాకు దేవుడు ఒక ఆజ్ఞ అయింది కాబట్టి ఇట్లా తిరుగుతున్నా. లేకపోతే నేను తిరగాలనేముంది, నేను రావాలనేముంది. ఉండిన చోట నేను ఎక్కడ ఉన్నా కూడా వచ్చేస్తుంది, నేను ఎట్లా ఉన్నా కూడా వచ్చేస్తుంది. కానీ మనకు నేను ఏం చేసినా కూడా, ఎక్కడ ఉన్నా కూడా నేను తినగలను, ఎక్కడ ఉన్నా నేను బతకగలను. ఇట్లా ఎందుకు రావాలని ఉంది? రావాల్సిన పని లేదు. ఒకప్పుడు మాకు ఆలయం కట్టేటప్పుడు అక్కడ కేసరిలో ఉన్నప్పుడు ఎవరికైనా కూలి కావాలంటే అక్కడ కంకర రాయి ఉండేది. కంకర రాయి అంటే మీకు తెలుసు, తెలుగు వాళ్ళకి తెలుసు, దానికి ఏమంటారు, స్టోన్స్. ఆ రాయిని తీసి ఊరికే అట్లా పారేస్తే వాళ్ళకి కలకండ అయిపోయేది. కొంతమందికి పారేస్తే డబ్బు వచ్చేది, కొంతమందికి పారేస్తే బంగారు కాయన వచ్చేది. అట్లా నేను చేసుకోగలను. ఎందుకు చేయరు? అగెనెస్ట్ రూల్స్ నేను చేయకూడదు, తప్పు అవుతుంది. ఊరికే ఇట్లా అంటే చాలు, దీని నిండా నాకు చేతి నిండా వచ్చేస్తాయి, ఏం కావాలన్నా వస్తాయి, వద్దన్నా వచ్చేస్తాయి, నాకు వద్దొద్దన్నా వచ్చేస్తాయి అని. ఒక చూడండి, దీనికి కాయన వచ్చింది నాకు లక్షణంగా, బంగారు కాయను. దీన్ని అమ్మితే బంగారు కాయను మీకు వచ్చేస్తుంది. అది అక్కర్లేదు, స్వామీజీకి అక్కర్లేదు. మీ కర్మ పోవటానికి నా స్నేహంగా ఉంటారు, అంతేగా నేను ఊరికే ఇట్లా అంటే చాలు, అవి అవంతకమే వస్తుంది. అట్లా మహాత్ములకి నాకు ఒకరికే కాదు, వాళ్ళకు కూడా శక్తి ఉండింది. అప్పుడు సామాన్యులు కాదు వాళ్ళు. పురంధరదాస్ సామాన్యుడు కాదు, తుకారాం సామాన్యుడు కాదు, సంత రామదాస్ సామాన్యుడు కాదు. వాళ్ళంతా సామాన్యులు, జనం కానే కాదు వాళ్ళు. త్యాగరాజ స్వామి మామూలుగా ఆయన ఏదో సంసారం పిల్లలుగా ఉండని కాదు, ఆయన నారదావతారం అయింది త్యాగరాజ స్వామిది. అట్లా మహాత్ములు ఉండేవారు. వాళ్ళకి ఏం పట్టింది? ఇట్లా ఏం లేదు. ఎక్కడంటే అక్కడ వాళ్ళు సృష్టి చేసుకొని తినగలరు కూడా. మరి నార్మల్గా జీవితం మీతో ఉండాలనే ఆశతో సొంతంగా ఇష్టపడి వచ్చినటువంటి వాళ్ళు, మేమంతా ఇష్టపడి వచ్చిన వాళ్ళు, మేముగా చేసుకున్న ట్రబుల్స్ మేమే చేసుకుంటాం. మీతో పాటు అనుభవించాలని ఆశ నాకు. మీకు దుఃఖం ఉంది, ఇప్పుడు నీతో పాటు నేను దుఃఖపడితే ఎంతో సంతోషపడతారు మీరు. అబ్బా మాకెవరో ఒకరు ఉన్నారు, నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది అంటే ఊరికి ఏదో తమాషి నాటకం అనుకోకూడదు. మనని గురించి ఏడ్చే వాళ్ళు ఉన్నారు కదా అనుకోవచ్చు మీరు. అటువంటి స్నేహం దండిగా వస్తుంది. అది అప్పుడు మనం యోచన చేసుకోవచ్చు, మన యొక్క జీవితంలో మనకు కావాలా అనేది. అందుకని భజన్స్ చాలా ఇంపార్టెంట్.